రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. గడిచిన 4-5 రోజుల నుంచి ఉన్నది లేనట్టుగా అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఈ కంచెగచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల చుట్టూ ఫెవికాల్ బంధంతో ఉన్న 2 ప్రతిపక్ష పార్టీలు పని కట్టుకొని ఏ రకంగా గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత గమనిస్తుంది అన్నది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా 2 దశాబ్దాల నుంచి సాధించుకున్న తెలంగాణ వచ్చి దశాబ్దం ఆనాటి ప్రభుత్వం కూడా మొదటి 7-8 సంవత్సరాలు వదిలేయండి, 2014 నుంచి 2024 వరకు ఆ 10 సంవత్సరాలలో ఏదైతే ఈ 400 ఎకరాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంటే ఆ భూమిని ఒక మంచి పనికి వాడాలనో ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన రాకపోగా దాన్ని వాంటెడ్లీ వారికి సంబంధించిన వ్యవస్థలకి చెందటం కోసం పరోక్షంగా ఆనాటి పెద్దలు సహకరించారన్నది ముమ్మాటికి నిజం. అంతేకాదు, ఏదైతే ఇందాక చెప్పిన ఫెవికాల్ బంధంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ 10 సంవత్సరాలు ఎవరైతే పరిపాలించారో ఆ పరిపాలించిన పార్టీకి సంబంధించిన సంస్థ ఏదైతే ఈ రోజు ఎన్విరాన్మెంటల్ గురించి అక్కడ లేళ్లు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్కి చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్ధులు, ఆ ఫెవికాల్ బంధం ఉన్న 2 పార్టీలు ఏనాడైనా అంత పెద్ద ఐరేజ్ బిల్డింగులు ఏ మార్గంలో ఆస్తి సంపాదించారన్నది అది రెండో పాయింట్ మళ్ళీ మాట్లాడతా. అంత ఐరేజ్ బిల్డింగులు వారి టైంలో పర్మిషన్ ఇస్తే అక్కడ ఎన్విరాన్మెంటల్కి ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా? ఈరోజు ట్విట్టర్ కింగ్ లాగా అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి ఎన్విరాన్మెంటల్కి ప్రమాదం జరుగుతుందని ఇందాక మిత్రులు కొంతమంది పింక్ కలర్ కి సంబంధించిన సోదరులు ఏదైతే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రమాదం ఉంది కదా అని చెప్తున్నారో ఆనాడు వాళ్ళకి ఆలోచన కానీ జ్ఞానం కానీ లేదా? ఇప్పుడు కూడా ఈ వేదిక మీద నుంచి వారిని అడుగుతున్నాను, ఈ గడిచిన 4-5 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని ప్రాంతంలో కానీ ఈ 400 ఎకరాల్లో కానీ ఏవైతే ఎనిమల్స్, ఏవైతే బర్డ్స్ చనిపోయాయని పురాతనమైన చిత్రాలు మీడియాలో చూపిస్తూ ఒక లేనిపోని అభూతుని కల్పన కల్పిస్తూ టోటల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ ప్రజలనే వక్ర మార్గంలో తీసుకెళ్లాలని ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంత నీచాతిమైన కార్యక్రమాన్ని చేపట్టారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వేదిక నుంచి వారికి ఛాలెంజ్ ఇస్తున్నాను, ఏదైనా వారు చెప్పిన ఏ 2 అయినా అటు యానిమల్స్ కానీ ఇటు బర్డ్స్ కానీ సింగిల్ ఇన్సిడెంట్ జరిగిందో రుజువు చేయాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రులు అందరూ దీని మీద స్పెషల్ కమిటీ వేసి గడిచిన 3 రోజుల్లో వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో చిత్ర విచిత్రాలు నడుపుతున్నారో కావాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ పేదోడికి సంబంధించిన సొమ్ము ఈ 400 ఎకరాలు కొట్టేయటం ఆనాడు సాధ్యపడక ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విజయాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టులో గెలిచి తీసుకొచ్చిన దాన్ని జీర్ణించుకోలేక వారు ఆనాడు కొట్టేయాలన్న ఆస్తిని ఇది పేదోడి ఆస్తిని పేదోడికి చెందటం కోసం తీసుకొచ్చారని దాన్ని డైజెషన్ చేసుకోలేక దీన్ని వక్ర మార్గంలో తిప్పుతూ ఈనాడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఒక నడవడిక స్పష్టంగా గమనిస్తుంది. ఎస్, ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, హైదరాబాద్ డెవలప్ కావాలని ఈ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలని ఆలోచన ఎవరికి వచ్చింది? శ్రీమతి సోనియా గాంధీ గారికి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఏదైనా ఈ సెంట్రల్ యూనివర్సిటీలో డెవలప్ జరిగింది అంటే ఎవరి టైంలో జరిగింది? కాంగ్రెస్ పార్టీ టైంలో జరిగింది. ఈనాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిన ప్రభుత్వం కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీని ఇంతైనా డెవలప్ చేయాలనే ఆలోచన ఏనాడైనా వచ్చిందా? ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లల బాగోగుల గురించి ఆలోచించాలనే ఆలోచన వచ్చిందా? ఎస్, మా డిప్యూటీ సీఎం గారు కానీ మా శ్రీధర్ బాబు గారు కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ డెఫినెట్ గా కేబినెట్ లో కూడా ఈ రోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఏదైతే అక్కడ ఉన్న విద్యార్థుల బాగోగుల కోసం వాళ్ళ మనోభావాల కోసం అక్కడ పనిచేసే అనేక సంఘాలు ఏదైతే ఎన్విరాన్మెంటల్ కోసం చేసే సంఘాలు వాళ్ళ మనోభావాలు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతినకుండా అది రాకు విషయంలో కానీ అదే రకంగా లేకుల విషయంలో కానీ ఎక్కడ దెబ్బ తగలకుండా ఎక్కడ నష్టం జరగకుండా ఎక్కడ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగకుండా ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ లాగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాలని ఓల్డ్ స్టూడెంట్స్ ఇద్దరు ఇందాక మార్నింగ్ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇంతకు ముందు సుమారు 3-3.5 గంటలు అది హరిగోపాల్ గారు కావచ్చు, నరసింహారెడ్డి గారు ప్రొఫెసర్ గారు కావచ్చు, సుమారు 3.5 గంటలు చాలా ఓపికగా అనేక మంది సంఘ సంస్కర్తలు మేధావులు ఎన్విరాన్మెంటల్ సంబంధించిన వాళ్ళు వచ్చి చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఏమి స్వార్థం ఉందేడా అంటే ఈ యూనివర్సిటీ ముసుగులో ఆనాటి పెద్దలు ఆ 400 ఎకరాలు కొట్టకుండా మిగిలిన దాన్ని తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి పేదోడికి ఇప్పేయటం తాపత్రయపడే ఈ ప్రభుత్వానికి తప్ప ఈనాటికి ఆ 10 సంవత్సరాల్లో ఆ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వారికి రిజిస్టర్ చేయాలనేది కూడా కనీస జ్ఞానమైనా మీకు వచ్చిందా? ఈనాడు చూపిస్తున్నారు ప్రేమ. ఎస్ ఎస్, ఏదైతే మీ టైంలో 2022లో ఇదే యూనివర్సిటీలో మీరు రోడ్డు ఫార్మేషన్ చేసేటప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు హైకోర్టును ఆశ్రయించారు. మీరు రోడ్డు వేయొద్దని ఆశ్రయించినప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ భూమి మీద ఏ రకమైన టైటిల్ నాట్ ఓన్లీ 400 ఎకర్స్ గురించి చాలా స్పష్టంగా ఒక పేరా ఇచ్చింది. మొత్తం భూమి మీద మీకు ఏ రకమైన రైట్ లేదని కూడా ఇచ్చింది. మేము అట్లా అనటంలే. ఏదైతే ఈనాడు సెంట్రల్ యూనివర్సిటీలో అది 1500 ఎకరాలు ఉందా, 1525 ఎకరాలు ఉందా, డెఫినెట్ గా రెవెన్యూ మంత్రిగా నేను కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సూచించారు ఉదయమో, అది ఎంత భూమి ఉంటే అంత భూమి, ఒక్క అంగుళం కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని తగ్గకుండా గత ప్రభుత్వాల లాగా మాయ మాటలు చెప్పకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి మొత్తం టైటిల్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వటం కోసం ఎంతవరకైనా ఈ ప్రభుత్వం చేయాలి అంటే చిత్తశుద్ధితో చేయాలని ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని మీరు శంకించేది, ఈ ప్రభుత్వం మీదన గుడ్డ కాల్చి మీరు వేసేది ఆ 400 ఎకరాలు ఏమి బట్టి గారు తీసుకోవాలనా, శ్రీధరబాబు గారు తీసుకోవాలనా, నేను తీసుకోవాలనే? మీలాగా అటువంటి ఆలోచన మా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి కానీ ఎంతసేపు చేస్తే వాళ్లే కదా తుడుచుకునేది, ఆ మసి తుడుచుకోవాల్సింది వాళ్లే కదా అనే తాపత్రయమే తప్ప రెచ్చగొడతారు.
విద్యార్థుల్ని రెచ్చగొడతారు. విద్యార్థుల ముసుగులో ఎంత అరాచకమండి. ఆ ఏసీబీ గారిని కొట్టింది చూశారు కదా. విద్యార్థులు చాలా అమాయకులు, చాలా మంచోళ్ళు. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది. దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. వాళ్ళ రెండు ప్రతిపక్షాల ఫెవికాల్ బంధం కూడా మనకి ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్లు ఐరేజ్ బిల్డింగ్లు కట్టే నాడు వీళ్ళిద్దరూ ఎవరు మాట్లాడరు. అదే రకంగా టీఎన్జిఓస్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కొంత అవుట్ సైడ్స్ ఇచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఇంకా దాని పక్కన ఒక 27 ఎకరాలు కబ్జా చేయాలంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపుకుంది. అంటే మీరు చేసిన అరాచకాలని సరిచేస్తూ, మీరు అన్ని రకాల్లో మీరు చేసిన అరాచకాలను సరిచేస్తూ ఈనాడు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో నిజాయితీతో పేదవాళ్ల కోసం పనిచేస్తుందన్నది ముమ్మాటికి నిజం. ఇప్పటికైనా అబద్ధాలని పదే పదే చెప్తే నిజాలుగా మారతాయని మీ భ్రమని మర్చిపోయి నిజాన్ని చెప్తే ఎప్పుడైనా వచ్చే 5 సంవత్సరాల్లో కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు మీకెళ్ళి ఏమన్నా చూసే అవకాశం ఉంది తప్ప అబద్ధాలని పదే పదే నిజం చెప్పడానికి తాపత్రయపడొద్దని ఈ వేదిక ద్వారా ఆనాటి పెద్దల్ని, ఆ ప్రవీకాలు బంధమున్న 2 పార్టీలని ఈ వేదిక ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.